వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సిటిజన్స్ పల్స్ ప్రేక్షకులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత సిద్ధించినటువంటి కళ తెలంగాణ రాష్ట్రం. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాలు, త్యాగాలు, ఎందరో అమరుల బలిదానాలు చేసినటువంటి ఈ గడ్డను ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గతంలో అనేక సందర్భాల్లో అవమానించినట్టుగా మాట్లాడి ఇవాళ ఇదే తెలంగాణలో రాజకీయం చేయడానికి పెద్ద ఎత్తున బయలుదేరుతున్నటువంటి సందర్భం. మరి ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది తెలంగాణ యావత్ జనమంతా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి నవ నిర్మాణ దీక్షను వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రధానంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం చెలరేగే నేపథ్యంలో పోలీసులు అయితే ఎట్టకేలకు ఆయన నవనిర్మాణ దీక్ష ఏదైతే పవన్ కళ్యాణ్ తలబెట్టినటువంటి దీక్షకైతే పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. సో ఈ తరుణంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు పర్మిషన్ కోసం. సో ఈ సందర్భంగా ఎప్పుడు పర్మిషన్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వేదికగా ఆయన నివాసం నుంచి ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ కావాలి అంటూ కూడా ట్విట్టర్ రూపకంగా కోరినటువంటి నేపథ్యం. సో అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ పదే పదే తెలంగాణను రొచ్చగొట్టుకుంటున్నాడు? ఎందుకు పదే పదే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికి రెచ్చగొడుతున్నారు? అట్లాగే ఎందుకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి తెలంగాణలో ఏ రాజకీయం కోసం ఆయన తెలంగాణకి బయలుదేరుతున్నారు? మీరు కూడా మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఒకసారి పోలీసులు ఇచ్చినటువంటి లేఖ సారాంశం కూడా చూద్దాం, ఎందుకు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. సో ఇది పోలీసులు శేర్లింగంపల్లి జోన్ నుంచి వచ్చినటువంటి ప్రొసీడింగ్స్. అప్లికేషన్ ఆఫ్ శ్రీ తల్లూరి రామ్, జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ, సీకింగ్ పర్మిషన్ టు కండక్ట్ జన సాధక్స్ యాక్టివ్ మెంబర్స్ మీటింగ్ అట్ సంధ్యా కన్వెన్షన్ గచ్చిబౌలి ఆన్ 2/6/2026 ఫ్రమ్ 3 PM to 9 PM విత్ అప్రాక్సిమేట్లీ 2000 పార్టిసిపెంట్స్. ఇది 2000 మంది తోటి జనసేనకు సంబంధించినటువంటి యాక్టివ్ మెంబర్స్తో జనసేన సాధక్స్ మీటింగ్ అని జనసేన చెప్తా ఉంది. కానీ ఇవాళ వాళ్ళ ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు? తెలంగాణ నవనిర్మాణం. అసలు తెలంగాణలో నవనిర్మించడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? మీరు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మీ రాష్ట్రాన్ని మీరు అద్భుతంగా నవనిర్మాణం చేసుకోండి, దానికి నిర్మించుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది ఇక్కడ తెలంగాణ వాదుల నుంచి వస్తున్నటువంటి వాదన. కానీ ఇవాళ అంటే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లెటర్లో జనసేన సాధక్స్ అని మీటింగ్ అని వాళ్ళు పెట్టారు, కానీ బయటికి చెప్పేది మాత్రం తెలంగాణ నవనిర్మాణం. సో అందుకని ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి కోడు చెరువు అంశం తెర మీదకి వచ్చింది. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యవహారం ఎప్పుడైతే తెలంగాణలో కొంత ఉద్రిక్తతలు కారణమైందో, జనసేన నాయకులు ఆయన మీద కేసులు పెట్టారో, ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా కొంత విస్తృతంగా మాట్లాడటం, అట్లాగే ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమకారులు, అట్లాగే కొంతమంది ఎవరైతే అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టారో వాళ్ళకు సంబంధించి కూడా ఇవాళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది దుర్భాషలాడినటువంటి నేపథ్యం. మహిళలని కూడా చూడకుండా మహిళల పట్ల కూడా వాళ్ళు దిగజారుడు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. సో ఇవన్నీ ఉద్రిక్తతల కారణంగా ఖచ్చితంగా ఇవాళ మీరు ఇక్కడ ఏ యాక్టివిటీ జనసేనకు సంబంధించి చేయడానికి వీలు లేదంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ అంశం మీద రాజకీయ దుమారం రేగుతోంది. కోదండరాం లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు. ఎమ్మెల్సీ కోదండరాం అయితే మీకు అవసరమా, తగునా, మీకు ఇది హైదరాబాద్లో మీరు ఏం విధ్వంసం సృష్టించడానికి ఈ దిశగా మీరు వస్తున్నారు, మీ రాజకీయం ఏంటి అని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారు. సో ఇట్లా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఇవాళ కొంత స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. లెటర్లో విత్ రెఫరెన్స్ టు అబోవ్ సబ్జెక్ట్ సైటెడ్ ఆన్ రెసిపెంట్ ఆఫ్ యువర్ రిప్రజెంటేషన్ an inquiry was conducted regarding the proposed Janasena Sadhaks active members meeting at Sandhya Convention Gachibowli on 2/6/2026 from 3 PM to 9 PM with an expected participation of approximately 2000. So we'll చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటి ఇక్కడ చూసుకోవచ్చు. The inquiry revealed that following the recent alleged remarks of Professor K. Nageshwar on the meeting of Honorable Deputy CM of AP with Honorable Union Minister and subsequent registration of criminal case against Professor Nageshwar in Andhra Pradesh led to escalating tensions and animosities generated across Telangana. Furthermore, recent public utterances made by certain political leaders from Andhra Pradesh, including Janasena, with respect to the matter involving Professor Nageshwar, have deeply hurt the sentiments of the people of Telangana, triggering widespread backlash, counter protests and strong opposition from various students' bodies and activist groups in the state. Given that the proposed meeting coincides with the 12th formation day Telangana
వేర్ ఈస్ హై వనరబిలిటీ ఆఫ్ ప్రొటెస్ట్స్, డెమాన్స్ట్రేషన్స్ అండ్ సివియర్ disruptions to vehicular traffic. Under these volatile conditions, holding the above said meeting is not conducive to maintaining public peace, as it poses a substantial threat to the law and order situation in the jurisdiction of Cyberabad కమిషనరేట్. సో ఖచ్చితంగా పబ్లిక్కి కొంత పీస్కి దెబ్బతింటుంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, ప్రొటెస్టులు జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే 12th ఫార్మేషన్ డే రోజు ఇటువంటి యాక్టివిటీస్కి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అంటూ కూడా స్పష్టంగా పోలీసులు ఇచ్చినటువంటి లేఖ ఇది. అట్లాగే సో ఇన్ ద వ్యూ ఆఫ్ అబౌవ్ సర్కమ్స్టెన్సెస్ ద రిక్వెస్ట్ ఆఫ్ పర్మిషన్ కాండక్ట్ ద ప్రపోజ్డ్ మీటింగ్ ఇస్ రిజెక్టెడ్ టు ఎన్ష్యూర్ లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. అంటే పబ్లిక్ పీస్ కోసం అట్లాగే లా అండ్ ఆర్డర్ ఎన్ష్యూర్ చేయడానికి, దెబ్బతినకుండా ఉండడానికి మేము ఇవ్వలేము అని స్పష్టంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శేర్లింగంపల్లి జోన్ నుంచి ఇచ్చినటువంటి ఈ లెటర్. అయితే దీనికి బేస్ చేసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఇవాళ ఉదయం మరింత ప్రకంపం సృష్టించింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఐ విల్ అడ్రస్ ఏ ప్రెస్ మీట్ అట్ మై హోమ్ ఇన్ జూబ్లీ హిల్స్. సరే, ప్రెస్ మీట్లు పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకోవచ్చు. ప్రెస్ మీట్లు ప్రెస్తో మాట్లాడడానికి హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టి మీ యొక్క డిప్యూటీ సీఎం కార్యాలయంలోనో లేదంటే మీ యొక్క అక్కడ క్యాంపు కార్యాలయంలోనో ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా ప్రెస్తో మాట్లాడడానికి ఏమీ అడ్డు లేదు. దానికి ఏ పోలీస్ పర్మిషన్ అవసరం లేదు. ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఏముంది? అది మీరు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ఇక్కడ అబ్జెక్షన్ అంతా వస్తుంది. కోదండరామ్ లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు. మీరు హైదరాబాద్కి వచ్చి ఏం చేయదలుచుకున్నారు? మీకు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొంత బాధ్యత తిరిగి ప్రవర్తించాలి. కావాలనే రెచ్చగొట్టుకునేటట్టుగా రెచ్చగొట్టే విధానంతో విద్వేషాలు రెండు రాష్ట్రాల మధ్య కొంత రెచ్చగొట్టలాగా చేయటం అనేది పద్ధతి అయినటువంటి సరైనటువంటి పద్ధతి కాదు అని స్పష్టంగా లీడర్లు చెప్తున్నారు. టుడే బిట్వీన్ 4:30 to 5:30 PM ఐ హోప్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్ గివ్స్ మీ పర్మిషన్ టు డూ ఏ ప్రెస్ మీట్ విత్ జనసేన లీడర్స్. లెట్స్ సీ. ఎందుకు ఇప్పుడు హైదరాబాద్లో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి? ఇది కూడా ఒక రీజనే కదా. అంటే హైదరాబాద్లో ఉద్రిక్తతలు కావాలని ఇంటెన్షన్ క్రియేట్ చేయడం ఏమన్నా ఉద్దేశం ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఆయన ఒక రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం ఆ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టుకుంటే అబ్జెక్షన్ ఏమి ఉండదు. అక్కడ పర్మిషన్ ఆయనే ఇచ్చుకునే అవకాశం ఉంది కదా. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కదా. ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేక స్టేట్మెంట్స్ చేసినటువంటి ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో 11 రోజుల పాటు నేను ఉపవాసం ఉన్నాను అని చేసినటువంటి వ్యాఖ్యలు, రీసెంట్గా కొబ్బరి చెట్లు మాడిపోతున్నాయంటే తెలంగాణ దిష్టి తగులుతుంది అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలంగాణలో ఏం ఉద్ధరిద్దామని వస్తున్నారు? మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సెంటిమెంట్లని అవమానం పరిచిన తర్వాత ఇవాళ మళ్ళీ మేము తెలంగాణకు వస్తాం, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, కనీసం మాకు ప్రెస్ మీట్ అన్నా పెట్టుకునే అవకాశం ఇవ్వండి కనీసం అంటే కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే సంధ్యా కన్వెన్షన్లో మీకు ఆల్రెడీ పర్మిషన్ రిజెక్ట్ అయింది, హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు. అవన్నీ మానేసి ఇవాళ మీరు మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కావాలనే ఒక రెచ్చగొట్టే ఉద్దేశం దీని వెనకాల ఇంటెన్షన్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిది. అందుకనే ఇవాళ పదే ఇవాళ రెచ్చగొడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రెస్ మీట్ అనగానే మళ్ళీ జర్నలిస్ట్ అందరూ పోతుంది. ఇప్పటికే కోడిచ్చేరు వంశం కొంత కాక రేగుతోంది. ఆయన ఏదైతే 10 ఎకరాలు ఆయన అఫిడవిట్లో పెట్టుకున్నటువంటి వ్యవహారం, ఆ 10 ఎకరాల చెరువుకు సంబంధించినటువంటి భూమి కబ్జా చేశారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నిన్న కూడా డిజిటల్ మీడియా కొంతమంది జర్నలిస్టులు అందరూ కూడా వెళ్ళి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ చేసి అక్కడ ఏం జరుగుతోంది, వాస్తవికత ఏంటి, అసలు పట్టా ల్యాండా లేకుంటే ఏం ల్యాండ్ అని కూడా చూపించినటువంటి వ్యవహారం ఉంది. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే వరుస సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన రాజకీయ ఎజెండా అర్థమవుతోంది. కూటమి కోసం ఆయన పవన్ కళ్యాణ్ పడుతున్నటువంటి పాకులాట అర్థమవుతోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందాలని ఒక వ్యూహం కనిపిస్తోంది. మరి లేకుంటే తెలంగాణలో ఆయన వచ్చి నవనిర్మాణం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన బేస్ ఏందో చూసినాం. ఇక్కడ లీడరు లేరు, క్యాడరు లేరు. మరి అటువంటి జనసేన నాయకులు ఇవాళ ఎందుకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అది కూడా ఫార్మేషన్ డే రోజు. ఒకసారి మనం లీడర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ గారు జాయిన్ అవుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి నవనిర్మాణ సభకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం రిజెక్ట్ చేసింది, మరోవైపు పవన్ కళ్యాణ్ ఇవాళ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా పర్మిషన్ ఇవ్వండి అని చేస్తున్నటువంటి వ్యాఖ్యలైనా, కాసేపటి క్రితం గన్ పార్క్లో జరిగినటువంటి ఘటన మీద కూడా మనతో పాటు మాట్లాడడానికి మానవతరాయ్ గారు జాయిన్ అవుతారు. మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే సార్. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, ఉద్యమం నుంచి మీరు ఉద్యమాన్ని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు. ఏంటి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్కి వస్తే మీరు తెలంగాణ సమాజం నుంచి మీరు రైజ్ చేస్తున్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర, రాయలసీమ ప్రజలతో గానీ, బీహార్ ఇట్లా వేరే రాష్ట్రాల ప్రజలతో మాకు పంచాయతీ లేదు, ఇబ్బంది లేదు.
ఎవరైనా రావచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, జీవించవచ్చు, హాయిగా స్వేచ్ఛ చేసుకోవచ్చు. ఉమ్, కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ప్రత్యేక పరిస్థితుల్లో దశాబ్దాల 60 సంవత్సరాల కళ ఉమ్, నెరవేర్చుకున్నాం. ఎందుకు నెరవేర్చుకున్నాం? మీరు రాజకీయ పెత్తనం వద్దు, మా Hmm. స్వయం పాలన మాకు కావాలి. ఉమ్, మీ పెత్తనంలో మేము నలిగిపోయినాం. yes, మేము కుతుబ్ షాహీల పరిపాలన నలిగిపోయినాం తెలంగాణ ప్రజలు. ఉమ్, తర్వాత ఆసఫ్ జాహీలు నైజాం పాలన నలిగిపోయినాం. ఉమ్, తర్వాత సీమాంధ్ర నాయకుల పెత్తనంలో మేము నలిగిపోయినాం. కాబట్టి మా స్వయం పాలన అయితే మా తెలంగాణని అభివృద్ధి చేసుకోవడం. తెలంగాణ తెచ్చుకున్న 12 ఏళ్ళ తర్వాత ఉమ్, నేను నా తెలంగాణ నవ నిర్మాణం చేస్తానంటే ఆంధ్ర నిర్మాణం చేయను, రాయలసీమ నిర్మాణం చేసుకో. yes, నువ్వు ఎంత చేసినా తెలంగాణ కాదు కదా. ఉమ్, రాజకీయ పెత్తనం వద్దన్నప్పుడు గౌరవించు. ఇప్పుడు దేశంలో పార్టీ రాజ్యాంగ పరంగా పార్టీ పెట్టొద్దని పెట్టుకోవచ్చు. ఉమ్, అంటే తమిళనాడులో చేయి, తమిళనాడు నిర్మాణ సేన చేయిపోయి అడిగి పోయి ఆడు ఊరుకుంటారా, ఉరికిస్తాంతరాడు. ఉమ్, అంటే కర్ణాటకలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, నీ అభిమానులు ఉన్నారు, పో వాళ్ళు ఊరుకుంటారా కర్ణాటకలు, ఉమ్, వాళ్ళు ఉరికిస్తాంతారు. అంటే తెలంగాణ అంత అలసైపోయిందా? ఇంకా తెలంగాణ ఉద్యమకారులుగా మేము బతికే ఉన్నాం. ఏ లక్ష్యం కోసం మేము తెలంగాణ తెచ్చుకున్నాం? మేము పార్టీలుగా విడిపోవచ్చు అందరం, ఉమ్, అందరం కూడా మేము అధికారంలో ఉండి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉండి మేము అధికారంలో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు కూడా ప్రజల తరఫున కొట్లాడుతున్నారు. yes, అంటే మా మధ్య మేము కొట్లాడుకుంటుంటే ఇందులో పానకంలో పుడక లెక్క దూరి నేను నవనిర్మాణం చేస్తా అంటే మీ ఆంధ్ర వెనకబడి ఉంది. ఇప్పుడు విద్యారంగంలో ఉన్నది, విశ్వవిద్యాలయ విద్యలో ఉన్నది, ప్రాథమిక వస్తువులు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడంలో విద్యా వ్యవస్థలో వెనకబడి ఉన్నారు మీరు. ఉమ్. దాన్ని దిద్దుకోండి. మానవతరాయ్ గారికి నిజంగానే నవ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం, పవన్ కళ్యాణ్ రావాల్సినటువంటి అవసరం తెలంగాణకు ఉందా ఇవాళ? అసలు లేదండి. ఆంధ్ర నిర్మాణం చేసుకోమనండి, ఆంధ్ర రాయలసీమ నిర్మాణం చేసుకోమనండి. ఆయన తెలంగాణలో ఏముందండి? తెలంగాణలో చాలా మంది ఉన్నాం ఇప్పుడు ఇక్కడ. Yes, చాలా ఉమ్, పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కొత్త కవిత కూడా పార్టీ పెట్టింది. ఉమ్, మేము మా తెలంగాణ బిడ్డలం, మా పార్టీలో మేము నిర్మాణం చేసుకో. నువ్వేం చేసేది వచ్చి? నువ్వు ఆంధ్ర రాయలసీమ నిర్మాణం చేసుకో. yes. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. శంకర్ గౌడ్ గారు. సార్ చెప్పండి. సార్ నేను రాజేష్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. ఇదే ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సభ క్యాన్సిల్ అయిన తర్వాత ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి ట్వీట్ చేశారు కదా. ఇంకా ఏం తెలియదు సార్, అక్కడ కోర్టు నుంచి ఇంకేం రాలేదు. ఓకే, వచ్చినాక అది ఒకవేళ కాలేకపోతే ఆల్టర్నేట్ అది. ఓకే. అంటే కాదు సార్ ట్వీట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా పోలీస్ పర్మిషన్ కావాలా అనేది ఒక పాయింట్. పైగా కోదండరామ్ లాంటి వాళ్ళు కూడా స్పందిస్తా హైదరాబాద్లో ఎందుకు జనసేన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, సో ఇది పరిస్థితి, జనసేన పరిస్థితి. వాళ్ళు మాట్లాడుతుంటే కూడా నిర్దాక్షిణ్యంగా ఏమీ చెప్పకుండా ఫోన్ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కంటిన్యూగా ఫోన్ ఎత్తకపోవటం ఒకటి, ఎత్తిన తర్వాతనేమో వాళ్ళు ఏమీ మాట్లాడకుండానే కట్ చేశారు. అంటే జనసేన నాయకులు ఎట్లయితే ప్రెస్ క్లబ్లోకి వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోయారో సేమ్ అటువంటి సందర్భమే ఉంది. మరి ఇట్లా ఉన్నటువంటి విధానాలు ఉన్నటువంటి జనసేన నాయకులు ఇవాళ తెలంగాణ నవనిర్మాణం పేరుతో ఎట్లా వస్తారండి? ఏం నిర్మాణం తలపెట్టాలని వాళ్ళు వస్తున్నారు ఇవాళ వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ఎజెండా ఏంటి, క్లియర్గా తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఎంత ప్రజాస్వామిక దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా రాజకీయం చేయొచ్చు, ఎవరు ఎక్కడి నుంచైనా ఏదైనా చేయొచ్చు అంటే అది నడవదు కదా అన్ని దగ్గరలా. ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించేలాగా, లేకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవమానించేలాగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణలో అడుగు పెడుతున్నారు ఆయన? మరి ఏం సాధిద్దామని వస్తున్నారు? మరి ఏం నవనిర్మాణం చేద్దామని వస్తున్నారు? వీటన్నిటికీ నిన్న ఒక వీడియోలో చెప్పిన ఆయన ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పిన తర్వాత తెలంగాణకి అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా తెలంగాణ సమాజానికి అనేక ప్రశ్నలకి కూడా ఇవాళ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఆయన చెప్పినట్టుగా జనసేన పార్టీ పుట్టింది హైదరాబాద్లోనే, అందుకనే మేము ఇక్కడ వస్తాం, నవనిర్మాణం చేస్తామంటే అది కుదరదు. తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రీసెంట్గా చేసినటువంటి అనేక పరిస్థితులు తీసుకున్నా, లేకుంటే గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకున్నా కూడా తెలంగాణ సమాజం ఇప్పటికి కూడా ఇంకా జీర్ణించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి విధానాలు ఖచ్చితంగా రెచ్చగొట్టే విధానాలు ఖచ్చితంగా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఆయన ఒక ఇదివరకులాగా కాదు, ఆయన ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యవహారంకి తెరలేపడం అనేది కొంత నిజంగానే రాజకీయాల్లో ఇక్కడ తెలంగాణ రాజకీయాల దుమారంలో అయితే అది పెద్ద చర్చ కూడా జరుగుతుంది. సో మరి నిజంగానే ఇవాళ నెక్స్ట్ ఆల్టర్నేట్ అంటున్నటువంటి జనసేన నాయకులు ఇవాళ ప్రెస్ మీట్ అనేది ఆల్టర్నేట్ ఎజెండా అని ఇందాక శంకర్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన. కాబట్టి ఆయన ఆల్టర్నేటివ్ ప్లాన్ మా ప్రెస్ మీట్ అని చెప్తున్నటువంటి సందర్భంగా నిజంగానే ఇవాళ జనసేన ఏ అవకాశం తీసుకొని ఇక్కడ ఉద్యమాన్ని తలపెట్టబోతోంది, ఏం చేయబోతోంది జనసేన? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.